పద్ధతులు మారినా, పరిస్థితులు మారినా, లేదా క్యాలెండర్ లో డేట్లు మారినా అవే పంచులు, అదే పవర్ అంటూ హిలేరియస్ స్కిట్ తో మనందరినీ అలరించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగరా, తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు. మీరందరూ హ్యాపీగా తింటున్నారు అంటే నాలాంటి రైతుల కారణం. మీరు ప్రశాంతంగా పడుకుంటున్నారంటే బోర్డర్ లో ఉన్న మాలాంటి మిలిటరీ వాళ్ళే కారణం. మీరంతా ఆరోగ్యంగా ఉన్నారంటే నాలాంటి డాక్టర్లే కారణం. దేశానికి ఈ ముగ్గురు లేకుండా అసలు దేశమే లేదండి. ఈ వైరస్ వచ్చిన సిచ్యువేషన్ లో మనందరం అంతో కొంత హ్యాపీగా ఉంటున్నాం అంటే ఇలా ముగ్గురు వల్లే. ఎందుకో చెప్పాలనిపించి చెప్పేసి మనం స్కిట్ లోకి వెళ్దాం. ఇంకేంట్రా విశేషాలు? ఎవడైనా బోర్డర్ లో ఇలా చేస్తే కాల్ చేస్తాను. ఏంటి లెగ్ పీస్ కాల్చి వాళ్ళకి ఇచ్చేవాడు వంట మాత్రుడు. శత్రువు నా నుంచి తప్పించుకుంటేటప్పుడు నా కళ్ళు ఎరుపెక్కుతాయి, నా గుండె బరువెక్కుతుంది, నా నరాలు వణుకుతాయి. అది వాళ్ళకి కాదు, వీడికి చెప్తే ఏదైనా టాబ్లెట్ ఇస్తాడు. మిలిటరీ వాళ్ళు ఎలా ఉంటారు? కొండల్ని పిండి చేసేలా ఉంటారు. మరి నేను ఆ పిండితో చపాతీ చేసేలా ఉంటారు. ఏది ఏమైనా ఒక డాక్టర్ గా చేయడం చాలా కష్టం. ఆపరేషన్ చేసేటప్పుడు అతను బతుకుతాడో లేదో అని చేతులు వణుకుపోతాయి తెలుసా. నీకు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు స్కిట్ బతుకుద్దా లేదని నాకు మొత్తం వణుకుతాయి తెలుసా. అసలు నీకు అర్థం కావట్లేదే. ఒక రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో వస్తాం మనం. ఏంటి అంటున్నాడు? నిన్ను ప్రేమించకపోతే నీతో సమానం అంటున్నాడు. ఎవరికి వాళ్ళు గొప్ప అని చెప్తారు కానీ ఒక రైతు పొలంలో పడే కష్టం ఎలా ఉంటుందో చూస్తారా మీరు? నాతో పాటు చూపిస్తాం. లేట్ అయింది ఏంటి? ఏండి పొలం అంటే ఒక కర్ర ఉంటది, దానికి ఒక బొమ్మ ఉంటది, దిష్టి తాలుకుని పెడతారు. అది ఎక్కడ ఉందండి? అది ఇదే కొట్టేసుకుని ఏమండి మీరు నాట్లు నాడతారా? నాట్లంటే చంటికేసారు అవేనండి. చంటికి వేసింది పోట్లు ఎక్కువ మంది వేసేసరికి నాట్లు అనుకుంటున్నారు మీరు. నేను కూడా ఒక రోజు నాట్లేద్దామని వెళ్ళానండి. ఈ లోపే విధి నిన్ను కాటేసింది కదండి. అవును, ఇంకో ఇద్దరు కూలీలు ఉన్నారు కదా, వాళ్ళేరి? సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సాంగ్ ఏంటి? మీ ఇద్దరం మమ్ముట్టి గారును రజనీకాంత్ గారు కనిపించట్లేదా? ఏ ఒడివేలు తడివేలు అన్న ఎవడు ఒప్పుకోడు మీ ఇద్దరిని. ఇలా రండి చెప్తా. ఏం చేస్తాంలే, మీ ఇద్దరం దీపాలు అంటాం. ఇది ఒక చోటే అయిపోయిన దీపం, నేను ఎలిగి ఆరిపోయిన దీపం. అయ్యగారు చెప్పింది చెప్పినట్టు చేసేస్తాను. ఒరే అయ్యగారు చెప్పేస్తాను, అయ్యగారు చేసేస్తాను అనేది మనం అయ్యగారు అయ్యే ఆలోచన లేదా అసలు? అసలు ఎవరెత్తను? ఒకప్పుడు మేమిద్దరు ఒక పొలంలోనే పనిచేసేవాళ్ళం. నేను బయటకు వచ్చి కొన్ని పొలాలు కొన్నా, ఇటు మాత్రం ఆ పొలంలోనే కలుపు మొక్కలాగా మిగిలిపోయాడు. దూడని తీసుకొచ్చి తాడుకు కట్టేసా, బర్రెని తీసుకెళ్లి చెట్టుకు కట్టేసా. వచ్చేటప్పుడు ఆ లాగును కూడా ఎక్కడైనా కట్టేసి రావాల్సిందిరా. ఆ స్కిట్ కొంచెం ప్రశాంతంగా జరిగేది. అయ్యగారు ఇంతగా నన్ను ఏం చేయమంటారు? ఒరే నీకు ఇచ్చినప్పుడు నువ్వు సరిగా చేస్తుంటే ఇలా అందరి దగ్గరికి వెళ్ళి నన్ను ఏం చేయమంటారని అడిగే అవసరం ఉండేది కాదురా. అరే ఇలా గడ్డి పీకు. నేను గట్టి పీకాల? వాడు స్టేజ్ అంతా ఇచ్చినప్పుడే ఏం పీకదు, కనీసం గడ్డి. ఇక్కడ ఏదో పురుగు పట్టింది, దానికి మందు కొట్టొచ్చు కదా. 7 ఏళ్ల నుంచి ఒక పురుగు పట్టింది, దానికి ఏం మందు కొట్టాలి చెప్పవచ్చు. యాజ్ ఏ డాక్టర్ నేను ఇక్కడ పొలం దగ్గర ఉన్నాను, కెమికల్స్ అవి చూసుకుంటాను. చెప్పండి మాకు కూడా. ఐ విల్ బి దేర్. ఏమండి పూరికి మధ్య పూరికి తేడా ఏంటండి? అవి ఇక్కడ అవ్వండి. ఏమన్నా గేట్ దాటి వచ్చేసారా? లోపలికి వచ్చి లెఫ్ట్ తీసుకొని లోపలికి ఒక స్టూడియో ఉంటది. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? అదే మీ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు కదా, ఎడిటర్ డైరెక్ట్ గా శబ్దాల నుంచి వచ్చేసాడు. మళ్ళీ ఇది ఎందుకు అక్కడికి వేసేద్దామని మొత్తం.
ఇదిగా మీరు వెళ్ళి ఆ ఒడ్లు కాటాకేయండి, ఆ కూరగాయలు మొత్తం గిట్టుబాటు ధర వస్తుందో లేదో చూసి నాకు మొత్తం చెప్పారుగా. అన్ని డబ్బులు తీసుకొచ్చేయండి. చూసుకుంటాను చూడండి. రైతు అంటే ఏంటారు, కొంతమంది కూలీలు ఉంటారు, వాళ్ళ చేత పనులు చేయించాలి, పండించాలి, ధరలు ఉంటాయి, వాటికి పంపించాలి, అప్పుడు అందరూ తింటారు. అంత ఉంటది. ఇప్పుడు మా మిలిటరీ వాళ్ళు ఎలాగుంటారో చూపిస్తాను, వస్తావా? చూపి. రా. హాయ్! శత్రువులు వస్తారు, జాగ్రత్తగా ఉండాలి. పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసేటప్పుడు శత్రువు మనకి చిక్కాడు అనుకో, వాడిని కర్ర కట్టేయాలి, ఒంట్లో ఏ పార్టు లేకుండా తీసి పడదబ్బాలి, ముఖం నుజ్జు నుజ్జు చెయ్యాలి. ఏమండి బాంబులు ఉంటాయి కదండి ఇక్కడ మిలిటరీ అంటే? బాంబుని జాగ్రత్తగా జోబులో పెట్టుకోవాలి, నడిచేటప్పుడు స్టిప్ గా నడవాలి. ఇసుక నడవకపోతే బాంబులు జేబులో పేల్తాయి, ఆ తర్వాత చాలా పేల్తాయి. శత్రువులు వచ్చే టైం అయింది, జాగ్రత్త. లేపేస్తా. ఆపేస్తా. ఇటు లేపేస్తా అంటున్నాడు, ఆడు ఆపేస్తాను అంటున్నాడు. ఏంటి వాడ కార్తీక్ ని వెంకిని లేపేసి టీం లీడర్ అవుతానని లేపేస్తా అంటున్నాడు, వాడేమో నేను అవ్వనేమో ఆపేస్తాను అంటున్నాడు. ఈ కండలు చూసావా, ఖచ్చితంగా నిన్ను కనపడకుండా చేస్తా. నీకంటే ఎక్కువ కండలు ఉన్నాయనే కనిపించకుండా చేశారు. అడుగు ఎక్కడే ఉంటాడు చూడాడు. ఈడేంటారు ఇంత లేటుగా లేచాడు, బస్తారానికి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాడా? రే, నా గురించి నీకు తెలీదు, నేను ఎన్ని బాంబులు వేసానో తెలుసా? ఎవరి మీద? వాడి మీదే. చక్రవంశ ధీరుడా, శత్రువులు చెండాలే ధీరుడా, భైరవా. కోదాడ, విజయవాడ, బెజవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, తొండంగి, ఇలాగ అన్ని ఊర్లో ఏ ఊరు వెళ్ళి అడగరా నా గురించి చెప్తారు. ఏంట్రా పాకిస్తాన్ లో ఈ ఊర్లన్నీ ఉన్నాయారా? ఒరే, మిమ్మల్ని ఎవరిని కూడా వదలరా. చూడండి రా, మీకు గన్ను కూడా అవసరం లేదు. ఓకే పద, ఆపరేషన్ అయిపోయింది. ఏమంటే ఈడేటండి వచ్చిన కాడి నుంచి మేజర్ మేజర్ అంటున్నాడు. వీడు స్కిట్ లో మేజర్ రోల్ కావాలని అడిగాడు. స్కిట్ అంతా మేజర్ మేజర్ అంటారా అని చెప్పేవాడిని. నా గొప్పతనం మీకు చూపిస్తాను, నడవండి. ఇదే నా హాస్పిటల్, ఇక్కడే చాలా మందికి వైద్యం చేశారు, అందరూ ఉత్సాహంగా ఉన్నారు. మరి మీరు కూడా చేసుకోవచ్చు, ఎందుకు డల్ గా ఉన్నారు? దీన్ని సూది అంటారు, ఇందులో డ్రాయర్ ఉంటది. మీకుందా? ఈ టేబుల్ ని రాటితో చేశారు. మీరు చేశారు అనుకున్నా, మీతోనే చేశారా? ఇప్పుడు వాళ్ళని రమ్మనండి, నా పనితనం చూపిస్తా. పనితనం చూపిస్తా. వెళ్ళిపోదా? వెళ్ళిపోతున్నారేంటి? పనితనం అంటే మేము ఇక్కడ ఉంటే అందరూ దొరికిపోతే కౌంటర్లు వేసేది ఎవరండి? డాక్టర్ పనితనం. ఓ డాక్టర్ దా, ఓకే. పేషెంట్లు పిలిపించండి. డాక్టర్ గారు ఏంటి నీ ప్రాబ్లం? ఏమీ లేదండి, బాగా డిప్రెషన్ ఉంది. అయ్యో, ఎప్పటి నుంచి? దేని వల్ల? బిఏ చదివానండి, సంపాదించలేకపోతున్నాను. ఏం లేదురా, బిఏ పక్కన ఇంకో బిఏ చేర్చి మధ్య బొచ్చు కూడా సాగరిస్తే బాగా డబ్బులు వస్తాయి. ఏమని మధ్య నాకు తలనొప్పి కూడా ఉందండి. నీ వాళ్ళ జనాలకి ఎప్పుడు వస్తుంది కదా, అదేంటి అలా చూస్తున్నారు అందరూ? నా స్కిట్ లో నేను కాకుండా ఫస్ట్ టైం ఒక పని చేసేవారు, అందుకే కొంచెం విచిత్రంగా చూసారు మా వాళ్ళు కూడా. ఈ మధ్యన కడుపులో బాగా తిప్పేస్తుందండి, తగ్గాలని ఏం చేయాలి? మన స్కిట్ లోనే ఎంట్రీలు చూడటం మాని. ఇప్పుడు ఉన్నత శిఖరాలు ఎక్కాలని నేను ఏం చేయాలి? వాడిని నెక్కకుండా చూసుకోవాలి ఫస్ట్. నా గురించి మీకు తెలియదు, నేను లేకపోతే రాకెట్ రాక స్కిట్ నడవ తెలుసా? నువ్వు ఎక్కడ ఉంటే మా స్కిట్ కూడా నడవదు. చాలు బాగా క్యాచ్ చేసావు. ఏం పేషెంట్లు అండి వీళ్ళు? ఉంటారండి, నాకు మంచి పేషెంట్స్ వస్తారు. అవునా? డాక్టర్ గారు ఇందులో వీళ్ళు లేడు కదా, ఈడు వచ్చాడేంటి? ప్రాక్టీస్ లో వచ్చాడు. నువ్వేంటి అన్నాడు, డాక్టర్ అన్న పేషెంట్ గా వచ్చాడు. ఇంకా నయ్యా, నువ్వు శోభనం పెళ్లి కొడుకు అలా చెరగట్టుకుని వచ్చాడు, చూడలేక తెచ్చేవాళ్ళం. ఏదో ఒకటి చేయండి, నాకేదో ఒకటి చేయండి. ఈడు ఆర్టిస్ట్ అవ్వాలనే ప్లానింగ్ కోసం ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయమంటాడు వీడు. నీకు అర్థం కావట్లేదండి, కళ్ళు తిరుగుతున్నాయి, కడుపు అంతా వికటిస్తుంది, నాకు అయోమయంగా ఉంది. నువ్వు ఇందాక మెట్లు ఎక్కావు చూడు, మాకు అప్పటి నుంచి అలాగే ఉంది. మీకు అర్థం కావట్లేదండి, నాకు ఊపిరి కూడా పీల్చుకోవడం రావట్లేదు. ఒకసారి ఊపిరి పీల్చండి. ఇదేంట్రా, ఊపిరి కూడా మిమిక్రీ చేసేస్తున్నాడు. చూస్తున్నా, సడన్ గా నా చేతులు కూడా లాగుతున్నాయి. కనిపించిన వాళ్ళ కాళ్ళన్నీ పట్టుకుంటే చేతులే లాగుతాయి. వాచ్మెన్ దగ్గర నుంచి వాటర్ ఇచ్చేవాడుకు అందరి కాళ్ళు పట్టుకో, లేకపోతే వాడు రానివ్వడు, ఈడేమివ్వడు. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. సార్, హార్ట్ ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది సార్. అది హార్ట్ ఫెయిల్ అవడం కాదు, ఆర్టిస్ట్ గా ఫెయిల్ అవడం అంటారు దాన్ని. ఆపరేషన్ చేయండి సార్. సార్, ప్రతిదానికి ఆపరేషన్ చేయరండి. ఆపరేషన్ అంటే ఎందుకు నాకు కూడా కొంచెం భయం. ఎప్పటి నుండి? వాడి మీద ఆపరేషన్ జరిగినప్పటి నుంచి. సార్
చూడండి సార్, ఆ గుండెని నేను సెట్ చేస్తాను, రండి మీరు అలాగా. మీరు గుండె కోసే ముందు నాది ఒక చిన్న వినపు. ఏంటది? గుండె కోస్తే కూడా దానిలో కామెడీ ఉంటుంది సార్. కామెడీ బాగుందండి, కోసేయండి తొందరగా, కోసేయండి తొందరగా. గుండె కొయ్యాలి, ఆ స్క్రూ డ్రైవర్ పట్టకార ఈ తీసుకురండి. పటకారానా? ఇన్ని పరికరాలు వాడుతున్నారు అంటే నెక్స్ట్ జబ్బు రాకుండానా? అసలు నువ్వు ఎప్పటికీ రాకుండా. ఆపరేషన్ చేసిన ఒక విషయం, నా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ గుండెని బతికించండి, ఈ గుండెని కాపాడండి. ఇలాంటి గుండెలో స్టోరీలు చెప్తే గుండెలోదంతా, గుండెలోదంతా. చెయ్యండి డాక్టర్. నాకు సెట్ అయిపోయింది సార్, నాకు సెట్ అయిపోయింది. సార్ మీది కూడా అయిపోయింది, గెలిపండి. చూసావా, ఇలాంటి పేషెంట్ కూడా కాపాను. ఇలాగంటే వాళ్ళే కాదు, చాలా వందల మందిని నేను కాపాడాను. ఇదనే కాదయ్యా, రైతులుగా మా కష్టం, మిలిటరీగా వాళ్ళ కష్టం, డాక్టర్ అందరి కష్టాలు ఉంటేనే అందరిదే ఉంది. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది. రోజా గారు, యాక్చువల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. డాక్టర్ అండ్ మిలిటరీ వాళ్ళు కానీ, పోలీస్, రైతు, మంచి మెసేజ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇచ్చారు. మధ్యలో మాత్రం మీ స్టైల్లో అందరినీ గుమ్మేశారు. అసలు చాలా పద్ధతిగా పరువు తీస్తారు. దాంట్లో ఎప్పుడు షరత్ నువ్వు వస్తేనే ఫుల్ పంచెస్ పడతాయి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. మనో గారు, అసలు ఆది స్కిట్ కి రాజు గారి హైలైట్. ఎందుకంటే ఆయన ఆవేశం అసలు హద్దును దాటింది. అసలు పరదేశ అసలు అద్భుతమైనటువంటి అతను డైలాగ్ ఫ్లోని. అమ్మో, డైలాగ్ లో ఫ్లో అంట. ఇది చాలా టూ మచ్ అసలు. నాకు చూసి పరదేశ్ నీ పర్ఫార్మెన్స్ చూసి ఏదో అయినట్టుంది సార్. మనోడు చూసి పిచ్చి చూపులన్నీ వచ్చేసింది నాకు. మొత్తం మీద ఆది గారు చాలా బాగుంది, ఎక్స్ట్రానరీ.